హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు షూట్ చేశాను. సో పొద్దున్నే మేమేమో నేనైతే లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ చేసుకుందాము, ప్రసాదం వండుకుందాం అనే టయానికి మేడం లేచేసింది అనమాట. సో నా వెనకాల తిరుగుతుంది. ఇంకా తనకు కూడా స్నానం చేయిద్దామనేసి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ పెసరపప్పుతో పాయసం చేద్దాము, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని ఫస్ట్ టైం ట్రై చేశాను. సో పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను, హాఫ్ కప్పు రైస్ తీసేసుకున్నాను అనమాట, టోటల్ 1 కప్పు. సో ఇక్కడ నేను వంట రూమ్లో అక్కడ వంట చేసుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరూ పూజకు రెడీ చేస్తున్నారనమాట. సో మా హస్బెండ్ ఇక్కడ అంటే మామిడాకులు తీసుకొచ్చాడు, ఉగాది పండగ కదా, మామిడాకులు బయట కట్టేసుకుందామని అన్నీ తీసుకొచ్చి రెడీ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నేనేమో ఐషుగాడికి స్నానం చేయించుకొని ప్రసాదం చేసేస్తే నా పని అయిపోతుంది అనమాట. సో అందరం కలిసి పూజ చేసుకోవచ్చు. సో అలా అనమాట మా పండగల రోజు అయితే అలా డే మొత్తం అలా ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ ఏమో మొత్తం దేవుడి దగ్గర చేస్తూ ఉంటే మేము ఇక్కడ వంట రూమ్లోనూ ఐషుపప్పుని రెడీ చేయడం అలాంటివన్నీ నా పనులు అనమాట. సో నేను ఇక్కడైతే పెసరపప్పు లోలో పెట్టేసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకొక హాఫ్ కప్ ఏమో కుక్కర్లో వేసాను, ఎందుకంటే పెద్ద కుక్కర్ తీసుకుంటున్నాను. పెసరపప్పు అనగానే భయం వేస్తుంది అనమాట, ఎక్కడ పొంగిద్దో ఏంటో అనేసి. ఒక పక్క ఇడ్లీ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట, ఎందుకంటే మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళే టైంకి అంతా టిఫిన్ కూడా పెట్టేయాలి కదా అనేసి ఇడ్లీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. సో ఇలా 2 డేస్ ఇడ్లీ అయితే 3 డేస్ దోశ ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఐషు పాప కోసం చేయాల్సి వస్తుంది. అవైతే కొంచెం తింటుంది కదా, ఒక ఇడ్లీ అయితే తింటుంది అనమాట ఐషు పాప. సో ఆ ఒక్క ఇడ్లీ కోసం ఇడ్లీలు తినాల్సి వస్తుంది, లేకపోతే ఇడ్లీ అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. దోశ అయితే తింటాము, దోశలు అయితే బాగా తింటాం అనమాట. సో తన కోసం ఇడ్లీ చేయాల్సి వస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ మొత్తం పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా రెండింటినీ కలిపి బియ్యము పెసరపప్పు రెండింటినీ కలుపుకుంటూ ఉన్నాను. సో పెసరపప్పుని అలా ఫ్రై చేస్తే ఏమైనా స్మెల్ ఏమైనా వస్తుందేమో అనిపిస్తుంది. సో అందుకని నేను ఫ్రై చేసేసిన అనమాట. ఆల్మోస్ట్ కడిగేసాను, 3 టైమ్స్ వాష్ చేశాను అనమాట. ఇప్పుడే మేడం లేచి వెళ్ళిపోయింది కదా, అందుకోసం ఇక్కడ చూడండి బెడ్ అంతా ఎలా ఉందో చిందరవందర. పండగ రోజు కదా, సో అందుకని బెడ్షీట్ కూడా మార్చేద్దామని నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఐషు పాపకి నైట్ ఫ్లూట్ ఇచ్చామన్నమాట, ఎందుకంటే అది ఇస్తే అప్పుడు ఆడుకుంటూ పడుకునింది. ఎందుకంటే నైట్ టైం ఎక్కువసేపు 11-12 అంతవరకు పడుకోవట్లేదు, సతాయిస్తుంది అనమాట. డే టైంలో నాకు పని ఉన్నప్పుడు పడుకోబెడుతున్నాను. సో అందుకోసం నైట్ పడుకోవడంలో చాలా సతాయిస్తుంది, పడుకోవట్లేదు. సో ఉదయాన్నే చిన్న సౌండ్లు ఏమన్నా వస్తే లేసేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యేసరికి నిద్ర తగ్గించింది, సతాయించడం ఎక్కువైపోయింది అనమాట. నా దగ్గర డబుల్ బెడ్షీట్స్ వచ్చి 3 ఉన్నాయన్నమాట. సో అందులో నాకు ఫేవరెట్ బెడ్షీట్ వచ్చి ఇది బ్లాక్ది అనమాట. సో బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుంటుందో. డ్రెస్లోను కూడా ఇదే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను, బ్లాక్ పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ 2 కలర్లోనే ప్రతి ఒక్కటి తీసుకునికి ట్రై చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ కలర్స్లో నా దగ్గర దొరుకుతూ ఉంటాయి. సో చూడండి అది కానీ లుక్ అయితే మంచిగా మారిపోయింది అనమాట. ఇంకా గోడలు చూస్తే ఇక్కడ ఐషుకి చదివిద్దామని కొన్ని చార్ట్ పేపర్స్ అయితే తగిలించాను కదా. సో మేము పడుకున్నప్పుడు అయితే మెల్లిగా మంచాల మీదకి ఎక్కినప్పుడు అవన్నీ పీకి పాడేసింది అనమాట. సో దాంతో పెచ్చులతో సహా మొత్తం వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ పెయింట్ ఇచ్చిన తర్వాత పెయింటింగ్ వేసిన వాళ్ళు వచ్చేసి కొంచెం ఇచ్చారనమాట, ఎక్కడైనా వేసుకోండి అని. సో దాన్ని అలా అని వేస్తే చూడండి తెల్లగా ప్యాచులు కనిపిస్తున్నాయి అనమాట. సో పెయింటింగ్ వేసే వాళ్ళు అయితే చాలా మోసం చేశారనే చెప్పచ్చు. ముందైతే బ్లూ కలర్ ఉండింది, బ్లూ కలర్ మీద పింక్ కలర్ కొట్టారు. 2 టైమ్స్ కొట్టాలి, 1 టైం కొడితే కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పారు. సో 2 టైమ్స్ కొట్టినా కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఎలా కొట్టేశారంటే పర్మనెంట్ కాదు కదా అనేసి చక్క కొట్టేశారనమాట. సో 10 నిమిషాల్లో ఒక రూమ్ అయిపోయేటట్టు అలా ఫాస్ట్ కొట్టేశారు. సో ఇదైతే పక్కా మోసమే అనాలి. యూనిట్ తరపున అయితే కొడతారు, కాకపోతే వాళ్ళు కొట్టేసరికి నాకు 1 ఇయర్ పట్టిద్దని గట్టి నమ్మకం ఉందన్నమాట. సో అలా అంత స్లోగా జరుగుతాయి అనమాట. ఏమన్నా రిపేర్స్ అలా వస్తే ఫ్యాన్లు అయితే మేము ఇక్కడికి ఇంట్లోకి వచ్చి 2 మంత్స్ అవుతుంది.
ఫ్యాన్లు అయితే ఒక్క రూమ్లో కూడా ఫ్యాన్లు లేవన్నమాట. సో అన్నీ పీకి అటకం మీద పెట్టేశారు. అవి తీసుకెళ్ళి రిపేర్ అని ఇచ్చేస్తే ఇప్పటికి 2 months అవుతుంది, ఇంకా ఫ్యాన్లు ఇవ్వలేదన్నమాట. సో అలా ఉంటుంది. 2 months అవుతుంది, ఇంకా ఎండ రాలేదు కాబట్టి వేడికి అంత వేడి లేదు కాబట్టి సరిపోయిందనమాట. సో వాళ్ళని నమ్ముకుని ఉంటే ఎండాకాలం కూడా అయిపోతుందేమో ఫ్యాన్లు వచ్చేసరికి. సో మనం ఒకసారి కంప్లైంట్ ఇస్తే అవ్వదనమాట, మాటికి వెళ్తూ ఉండాలి. అలా సిగ్గులేని లాగా నిజంగా వాళ్ళు అడుక్కునేదానికన్నా ఇలా మనమే ఆ పెయింటింగ్ ఎప్పుడు వేస్తారో తెలియదు కానీ అనేసి మేము 4,000 ఎంత 5,000 మొత్తం అంతా ఏం చేసుకున్నాం. సో అది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇంత చండాలంగా అయితే వేశారు. సో మొత్తానికి మా బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో, అన్ని కర్టన్స్తోని బెడ్షీట్తోని అనమాట అందంగా తయారైంది, గోడకున్న పెయింట్ వల్ల కాదు. సో మొత్తానికి ఇక్కడ మా హస్బెండ్ మామిడాకులు కట్టేస్తున్నారు డోర్కి. ఐషుపాప అడ్డొచ్చి ఉంటుంది, ఒక్క ఆకు అయితే ఇచ్చి పక్కన నిలబెట్టేశాడు. సో సైలెంట్గా ఆకులు నెవరేస్తూ ఉన్నారు. నేను అక్కడ వీడియో తీసుకొని వచ్చాను కదా, సో నన్ను చూసేసింది కదా, ఇంకా డైరెక్ట్ నాతో పాటు కిచెన్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో కొద్దిసేపు సతా ఇచ్చింది ఎత్తుకోమని. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే పెసరపప్పు రైస్కి సరిపడినంత పాలతోనే చేస్తున్నాను అనమాట. వాటర్ వేయలేదు. పెసరపప్పుతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, వాటర్ వేయడం ఎందుకని పాలతోనే ట్రై చేశాను. సో 1 cup మొత్తం 1 cupకి నేను 3 cups పాలైతే వేసాను. సో పాలు వేసి చేశాను కదా పెసరపప్పుతో. ట్రై చేయొచ్చు, తినొచ్చు అనిపించింది. నాకైతే ఎప్పుడు పెసరపప్పు ఐటమ్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. పెసరపప్పు దోశ కూడా అంత ఇష్టం ఉండదు. సో ఇందులో ఎలా ఉంటుందో ఏంటో అని ఫస్ట్ టైం ట్రై చేశాను. తినొచ్చు అని చెప్పొచ్చు, అప్పుడప్పుడు తినొచ్చులేండి ఇలాంటివి. బాగానే వచ్చింది, మెత్తగా ఉడికిపోయింది. సో ఇక్కడ మా హస్బెండ్ మామిడాకులతో దేవుడికి ప్రసాదం పెట్టుకుందాము అనేసి ఆకులు దొరకట్లేదు కదా ఇక్కడ, అందుకని మామిడాకులతో ట్రై చేశాడు. సో నేనేమో ఇక్కడ ఐషుపాపకి స్నానం అయితే చేయించుకొచ్చాను అనమాట. సో ఐషుపాపని నేను ఎప్పటి నుండో ఒక వీడియో తీసుకుందాము, ఇలా స్నానం చేసిన తర్వాత చాలా క్యూట్గా ఉంటుంది కదా అనుకున్నాను. అంటే తలస్నానం చేసినప్పుడు, మామూలు స్నానం చేసినప్పుడు కాదు, తలస్నానం చేసినప్పుడు పిల్లలు చాలా అందంగా కనిపిస్తారనమాట. అలా వాటర్ కారుతూ ఉంటే నాకేమో జలుబు చేసేస్తుంది అని రోజు త్వరగా తుడుస్తూ ఉంటాము. సో ఇవాళ ఎందుకు వీడియో తీద్దాం అనేసి వీడియో తీశాను. ఇంకా ఇది బర్త్డే రోజు నేనైతే కుట్టాను కదా ఐషుపాపకి. సో అదైతే నేను ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఉగాది పండగ అని వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అంతే, మా హస్బెండ్ కూడా వచ్చి అలా చూస్తూ ఉన్నాడు. ఐషుపాపని మంచిగా రెడీ చేస్తే మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, చాలా బాగా రెడీ చెయ్యి అనేసి. సో ఇక్కడ చూడండి బొట్టు కూడా పెట్టాను. రోజు కాటుక పెడుతూ ఉన్నాను కదా, సో కాటుక ఇలాంటి డ్రెస్సులకి ఏం బాగుంటుందని నా దగ్గర ఉన్న ఒక స్టిక్కర్ అయితే పెట్టేశాను. చేతిలో ఒక దువ్వెని ఇచ్చేసాను అనమాట. అంతే, సైలెంట్గా ఉండిద్ది కదా అని. కొత్త డ్రెస్ అంటే మాత్రం అద్దంలోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇదైతే కామను మేడంకి ఈ మధ్య. ఇంకా కొన్ని రోజులు పోతే కొత్త డ్రెస్సులు కావాలనేస్తుందేమో, కొత్తది అని నేర్పిస్తూ ఉన్నాను మంచిగా వేసుకుంటుందని. సో ఈ డ్రెస్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, చాలా బాగా కుట్టాను అనమాట. సో ఆ రోజు కొలతలు సరిగా ఇవ్వలేదు మేడము, అందుకే జాకెట్ పైకి వెళ్ళిపోయింది అనమాట. కొలుచుకుందాం అనుకున్నా కూడా అస్సలు ఉండట్లేదు. టేపు పెట్టి కొలుద్దామన్న ఆ రోజు అయితే అసలు ఉండట్లేదు. నా మీదకి వచ్చి ఏడ్చేసి. ఎందుకు ఏడ్చిందంటే సడన్గా ఊరు వెళ్ళిపోయాం కదా, అక్కడ సెట్ అయ్యేదానికి ఒక 2-3 days అయితే పడుతుంది. అందుకోసం కొత్తగా ఏమన్నా కూడా ఏడ్చేసింది అనమాట. సో ఐషుపాప ఇలా రెడీ అయిపోయింది కదా, ఎంత చక్కగా ఉందో లంగా జాకెట్లో. సో లంగా మాత్రం కొంచెం ఎలాస్టిక్ చిన్నది పెట్టాను, అందుకోసం కొంచెం టైట్ అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సెట్ అయిపోయింది. కొంచెం లావ్ అయినా కూడా అది అసలు ఇబ్బందిగా అనిపిస్తుంది లంగా మట్టుకి. ఇక దాన్ని ఏం చేయలేము, ఇప్పి కుట్టాలన్న ఆలోచన కూడా లేదులేండి. ఎంత టైం వేస్ట్ అవుతుందో దానికి, మళ్ళీ ఇప్పాలి కుట్టాలి అంటే. సో దానికన్నా వేరే లంగా జాకెట్ కుట్టుకోవచ్చు. ఇంకా కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఆరెంజ్కి వంకపూత కలర్ ఏమంటారు, పర్పుల్ కలర్కి భలే కాంబినేషన్ వచ్చిందనమాట, చాలా బాగుంది. సో ఫస్ట్ టైం కుట్టినా చాలా బాగా కుట్టాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది, ఏమంటే లెంత్ తక్కువైంది అంతే. లంగాలో మాత్రం మొత్తం బార్డర్, చుట్టూరు బార్డర్ రాలేదు, ఓన్లీ ఉన్నంత మట్టికి ముందు పక్క వేసాను అనమాట. ఐషుపాపని రెడీ చేసి ఇంకా నేను వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. కుక్కర్ అయితే 3 whistles కొట్టిచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ పాకం, బెల్లం కదా డైరెక్ట్ వేస్తే ఎక్కడ పోతుందో, పాకం లాగా అంటే బెల్లాన్ని కరిగిద్దామనేసి పక్కన అయితే కరిగించుకుంటూ ఉన్నాను. సో ఇక్కడైతే నేను 1 cup వాటర్ తీసుకున్నాను. ఇంకా 1 cup బెల్లం తీసుకుంటున్నాను. ఎంత అంటే
బెల్లం ఎంత వేయాలి, తీపి వస్తుందా రాదా ఇవి ఏమీ తెలియదు అనమాట. 1 కప్పుకి 1 కప్పే తీసుకుంటాను. ఎక్కువైనా తిన్నాము, తక్కువైనా తినలేము కాబట్టి ఎందుకో మైండ్లో అలా అనిపించింది 1 కప్ తీసుకుందామని, అంతే తీసేసుకున్నాను. సో లాస్ట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందిలేండి. అటు ఇటు కాకుండా అన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి అనమాట. ఇంకా బెల్లము తుడుము కరిగించుకోవాలి కదా అనేసి గ్యాస్ మీద అయితే పెట్టాను. అంతలో ఇలాచి యాలకలు అయితే దంచుకుంటూ ఉన్నాను. యాలకలు అయితే పక్కా ఏ స్వీట్లో అయినా వేసుకోవాల్సిందే కదా. సో అందుకని యాలకలు అయితే నేను దంచుకుంటూ ఉన్నాను. సో యాలకలు కనిపిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదనమాట. చాలా మెత్తగా దంచేస్తాను. ఇక చేతిలో వేసుకొని అలా అలా అంటూ ఉంటాను అనమాట. టైం లేనప్పుడే డైరెక్ట్ అలా వేసేస్తూ ఉంటాను. సో మొత్తానికి యాలకలు కనిపించిన నోట్లో వచ్చిన అస్సలు నచ్చదనమాట. దాన్ని పౌడర్ అయితే కావాలి, పైన తొక్క అయితే అవసరం లేదు నాకైతే. సో యాలకల పొడి అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. అంతలో ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఫ్రై చేసుకోవాలి కదా అనేసి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునే లోపు బెల్లం అయితే కరిగిపోయిందనమాట. సో ఇంకా దాన్ని వేసేసుకోవాలి కదా, అందుకోసం మెదిపేసుకుంటూ ఉన్నాను. సో అలా చెక్కకర్రతో అలా మెదిపేసేసరికి మెత్తగా అయితే మెదిగిపోయింది. ఇంకా పాకం అయితే మొత్తం ఇందులో వేసేసుకోవడమే. అలా వేసేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. దాంట్లో బెల్లం పాకం పోసేసి నేనైతే మూత పెట్టేసుకున్నాను కుక్కర్కి. సో అంతలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు కదా అనేసి. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసుకొని అందులో కలిపేసుకున్నాను. అంతే, పాయసం అయితే ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి త్వరగా అయిపోయే పాయసాలు అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో, చాలా బాగా వచ్చిందనమాట. సో ఇంకా నైవేద్యం కోసం దేవుడికి ఒక గిన్నెలో అయితే తీసుకెళ్ళాను. ఇంకా నేను పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఐషు పాప చూడండి వచ్చేసింది ఇంకా దేవుడి దగ్గరికి దండం పెట్టుకునేకి. ఇంకా నేను పూజ చేసుకుంటూ ఉంటే నా దగ్గర నిలబడుకో ఉంటుంది అనమాట, పక్కన ఆడుకుంటూ నిలబడుకో ఉంటుంది. సో చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. వాళ్ళ డాడీ ఏమో ఆకలేస్తుంది కదా అనేసి ఒక ఇడ్లీ పెడుతూ ఉన్నాడు. ఆ ఇడ్లీ కూడా మారం చేస్తూ తింటూ ఉందనమాట. నేనేమో పూజ చేసుకుంటూ ఉన్నాను, వాళ్ళేమో అక్కడ ఆడుకుంటూ తినిపించుకుంటూ అలా ఉన్నారు. పొద్దున్నే ఇడ్లీ అయితే తినిపించాలని చూస్తాం, కానీ 10 వరకు అయితే అసలు ఏమీ తినదనమాట. ఓన్లీ పాలైతే తాగేస్తుంది అంతే. ఇంకా ఏం తినడానికి అయితే ఇష్టపడదు, బలవంతంగా పెట్టేస్తూ ఉంటాం అనమాట. అంతే, అలా పెట్టేయాలి పిల్లలకి, అంతే కదా, కూరేస్తూ ఉంటాం కదా ఏది పడితే అది. నేనేమో ఇక్కడ మొత్తానికి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో చూడండి ఎంత చక్కగా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను అక్కడ పూజ చేసుకుంటూ ఉంటే ఐషు పప్పని తీస్తానని ఐషు పప్పని మాత్రమే తీస్తూ ఉన్నాడు. అది ఎక్కడ కుప్పి గంతులు అన్నీ వేస్తూ ఉంది కదా ఐషు. సో అవైతే వీడియో తీసుకుంటూ ఉన్నాడు అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఆడుకుంటూ ఉందో. లంగా జాకెట్లు అయితే ఇంకా నెక్స్ట్ టైం దానికి చాలా కుట్టాలి అని నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట. సో లంగా జాకెట్లలో నాకు చాలా బాగా అనిపించేస్తుంది, చాలా బాగుంది. ఇంకా నేనేమో ప్లాజో టీషర్ట్ వేసుకున్నాను కదా, సో దాన్ని చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ గుండెలో చీర కట్టుకోలేం కదా అని డ్రెస్ అయితే మార్చేసుకున్నాను అంతే. సో చీర కట్టే ఆలోచన కూడా లేదు ఇప్పట్లో, ఇంటికి వెళ్తే తప్ప. సో మొత్తానికి మా పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదైతే మధ్యాహ్నం అనమాట, వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చాడు. సో అలా బోసిగా అనిపిస్తుందంట, అందుకని తన చైన్ తీసి ఐషుబాబుకి వేసాడు. నిద్రపోయి లేచింది కదా, సో అలా చూస్తూ ఉంది మజ్జిగా. వాళ్ళ డాడీ వచ్చాడు అనేసరికి కింద మీద పడుతూ లేసేసింది అనమాట. సో ఇంకా కాసేపటి తర్వాత ఆన్లైన్ నుండి ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. నేను ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది వెళ్ళి వాళ్ళిద్దరు తీసుకొచ్చారు. ఇంకా నాకు వచ్చింది అని మమ్మీకి ఇపో అంటే తెచ్చి నాకైతే ఇస్తూ ఉందన్నమాట. సో ఇది ఏంటంటే నేను మమ్మ ఎర్త్ నుండి ఆర్డర్ పెట్టాను, అది లిప్ బామ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో లిప్స్టిక్ అయితే నేను ఎప్పుడు వాడాను అనమాట. ఫస్ట్ టైం లిప్ బామ్ని వాడదాము, యూజ్ చేద్దాం అనేసి లిప్ బామ్ని అయితే ఆర్డర్ పెట్టాను. సో నేను కట్ చేస్తూ ఉన్నాను, ఎంత ఎగ్జైట్మెంట్, ఏముందా, ఏం ఆడుకోవచ్చా అని. 2-3 తర్వాత నెక్స్ట్ డే వరకు వాటితో ఆడుకుంటూనే ఉందన్నమాట. కింద వేసి కొట్టి పెడుతుంది, ఎలాగో పగలట్లేదు. నెయిల్ పెయింట్ అయితే పగిలిపోయిండేదేమో, లిప్ బామ్ చాలా గట్టిగా ఉంది, పగలట్లేదనమాట. సో ఒక చిన్న ప్రోడక్ట్కి ఎంత పెద్ద ప్యాకింగ్ చేశారో వీళ్ళు. మమ్మ ఎర్త్ అయితే నాకు చాలా నమ్మకం అనమాట, బాగుంటుందని. నేను మమ్మ ఎర్త్ హెయిర్ ఆయిల్ అయితేనే వాడతాను. సో ఆ హెయిర్ ఆయిల్ నాకు చాలా బాగా నచ్చిందనమాట, చాలా బాగా సెట్ అయింది కూడా. సో ఇక్కడైతే నేను లిప్స్టిక్లో ఆర్డర్ పెట్టాను కదా, సో వాటి ప్యాకింగ్లు చూడండి ఎంత చక్కగా చేశారు.
చిన్న బాక్స్కి అంత చిన్న డబ్బా అనమాట అది. మమైడ్తో వచ్చి పెద్ద ప్యాకింగ్ దానికి. చాలా బాగుందనమాట. సో ఇంతకుముందు మనం ఆర్డర్ పెడితే దీంట్లో ఒక చెట్టు నాటుతారు అని విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో తెలియదు. మనం ఒక ఆర్డర్ ఇస్తే ఒక చెట్టు నాటుతారని విన్నాను. సో అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు అనమాట. లిప్స్టిక్ని వాడని వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు. సో లైట్గా అప్లై అంటే కనిపించక అలా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి బీట్రూట్ లిప్ బాము. చెర్రీ లిప్ బామ్ అయితే ఎర్రగా కనిపిస్తుందేమో. సో ఇది లైట్ పింకిష్ కలర్లో అలా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే స్మెల్ చూసుకుంటూ ఉన్నాను. సో స్మెల్ ఏదో బాగున్నట్టు అనిపించి చూస్తున్నాను ఇది ఏంటి అంటే మమైడ్దా బీట్రూట్దా చెర్రీదా అనేసి చూస్తున్నాను అనమాట. ఏమన్నా చేంజ్ చేశారా అని. సో చూసుకున్నాను అది బీట్రూట్దే. సో చాలా బాగా నచ్చిందనమాట. సో మంచిగా ఆర్డర్ చేసుకోండి మీరు కూడా. నచ్చిన వాళ్ళు, లిప్స్టిక్ నచ్చిన వాళ్ళు ఇలా ఎక్కడికైనా అప్పటికప్పుడు అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు అలాంటివి యూజ్ చేస్తే తప్పలేదులేండి. సో ఇక్కడ చూడండి కత్తెర కోసం ఏడుస్తుందనమాట. కత్తెర ఇవ్వాలని. అంటే ఎక్కడ కట్ చేస్తుందో మళ్ళీ ఎక్కడ పొడి చేస్తుందో భయము. కత్తెర ఇవ్వలేదు, నేనైతే దాచిపెట్టేశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి దీని కాస్ట్ వచ్చి 341 రూపీస్ పడింది అనమాట. సో 2 లిప్ బామ్లు అయితే వచ్చాయి. సో నేను మీకు ఏసీ కూడా చూపిద్దామనేసి చేతి మీద వేసుకుంటున్నాను అనమాట. సో చూడండి లైట్గా అప్లై చేశాను కదా. సో కనిపించక అలా ఉంది. సో చాలా బెస్ట్ అనమాట చెప్పొచ్చు అనమాట. 2 times 3 times వేసాం అనుకో, వేసిన దాని మీదే వేస్తే అప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డైలీ యూస్కి వాడతానో లేకపోతే అప్పుడప్పుడు వాడుకుంటానో కూడా తెలియట్లేదు అనమాట. సో చూద్దాము ఎట్లా వాడతానో. సో తర్వాత చూసారు కదా లైట్గా ఎంత లైట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. లిప్స్టిక్లు వేసుకొని వాళ్ళు ఇలా లిప్ బామ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో చేతిలో అయితే ఇంకా కనిపించలేదని నా పెదవులకి అయితే వేసుకొని చూపిస్తున్నాను అనమాట. సో చూడండి వేసానా లేదా అన్నట్టు ఎంత లైట్గా కనిపిస్తుందో. అప్పటికి 2 times 3 times వాడాను, అలా కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.